సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చేసిన సూచనలేంటి? లక్ష్మి, దాదాపు గంటన్నర పాటు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఇలా మూడు పార్టీల నుంచి పాటు మూడు పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఇందులో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, అలాగే సభ్యులు నడుచుకోవాల్సిన తీరు మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల మీద కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఈ నలుగురు మాత్రమే ఈ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏదైతే అన్ని మతాలను గౌరవించాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎవరి మత విశ్వాసాలను అలాగే భక్తుల సెంటిమెంట్ ను దెబ్బతీయకూడదని చెప్పి ఆయన స్పష్టం చేశారు. జగన్ కు మతాల మీద గౌరవం లేదు కాబట్టి వైసీపీ హయాంలో రామతీర్థం సహా అనేక ఆలయాల మీద దాడులు జరిగాయని చెప్పి ఆయన గుర్తు చేశారు. అలాగే తిరుమల శ్రీవారి లడ్డూతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడటానికి కారణం కూడా ఆ పార్టీ అధినేతకు మతాల మీద గౌరవం లేకపోవడం అనే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే సభ్యులకు కూడా ఆయన కొన్ని సూచనలు చేసేయడం జరిగింది. ఏదైతే సభలో మాట్లాడే ప్రతి మాట 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అయింది కాబట్టి అందుకు తగ్గట్లుగానే ఏదైనా సరే మనం మాట్లాడుకున్నట్టు కాకుండా ప్రజల కోసం ప్రతి విషయాన్ని మాట్లాడాలని చెప్పి స్పష్టం చేశారు. దీనికోసం సబ్జెక్ట్ ను తరోగా స్టడీ చేయటం, కేవలం 3 నుంచి 5 నిమిషాలు 7 నిమిషాల లోపే అనుకున్న విషయాన్ని డెలివరీ చేసేలాగా సభ్యుల మాటలు ఉండాలని చెప్పి సీఎం స్పష్టం చేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు జరుగుతున్న లబ్ధిని కూడా ఎప్పటికప్పుడు ప్రజలు చెప్పాలని చెప్పి కూడా ఆయన వివరించారు. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా జాతీయ రహదారుల పనులు, అలాగే 90,000 కోట్ల రూపాయలకు పైగా రైల్వే పనులు జరుగుతున్నందున వాటిని రాష్ట్రానికి ఉపయోగపడేలాగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. వీటితో పాటుగా ఏదైతే కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకునే విధంగా కూడా సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించడం జరిగింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఏదైతే గత ఏడాది ఇదే త్రైమాసికంలో 450 కోట్ల వరకు నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు 54 కోట్ల రూపాయల ఆదాయంలోకి రావటాన్ని గొప్ప పరిణామంగా ఆయన అభివర్ణించారు. ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రం కోసం అందిపుచ్చుకునేలాగా నేతల కాడ ఎప్పటికప్పుడు కృషి చేయాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. వీటితో పాటుగా సీఎం ఈ వ్యక్తిగత కక్షల ప్రస్తావనలకు అసెంబ్లీని వేదిక చేసుకోవద్దని చెప్పి కూడా నేతలకు హితవు పలికారు. 20 నెలలుగా అటు కూటమి నేతల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఐక్యతగా కొనసాగుతుందన్న ఆయన ఇదే ఐక్యత కింద స్థాయిలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఏదైతే జిల్లా స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా 3 పార్టీల సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యతను పెంచుకోవాలని చెప్పి కూడా సీఎం సూచించారు. పనితీరు మీద ఈ సమావేశాల సమయంలో 40 మంది ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా తాను పిలిపించుకుని మాట్లాడతానని చెప్పి కూడా సీఎం స్పష్టం చేయడం జరిగింది. ఎక్కువగా సభలో మాట్లాడేటప్పుడు ఆవు కథ తరహాలో చెప్పిందే చెప్పకుండా తరోగా సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి సభకు రావాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. తాను కూడా ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సభ అయ్యే వరకు కూడా అసెంబ్లీలోనే ఉంటానన్న చంద్రబాబు సభ కంటే ముందుగానే 8:30 గంటలకల్లా ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అసెంబ్లీకి వచ్చి సభ పూర్తయ్యే వరకు కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పి స్పష్టం చేశారు. ఎవరేం మాట్లాడుతున్నారో తాను కూడా నోట్ చేసుకుంటానని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా సీఎం కొంత చేశారు. టెక్నాలజీ వాడకం తెలియకపోయినా దాని వల్ల జరిగే ప్రయోజనాలు మాత్రం తను బాగా చెప్పగలనని చెప్పి సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. ఈ 1,60,000 మంది ఇప్పటి వరకు క్వాంటమ్ కోర్సు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించిన సీఎం చెన్నై ఐఐటీలో క్వాంటమ్ కోర్సు కోసం 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 1,10,000 మంది ఏపీ వాళ్ళే ఉండటం విశేషం అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఎన్నికల ముందు ఎలాంటి పోరాట స్ఫూర్తి 3 పార్టీలు చూపించాయో అదే స్ఫూర్తి మరో 15 ఏళ్ల పాటు కొనసాగేలాగా ఈ ఐక్యత అనేది నిలబడాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రజలు బుద్ధి చెప్పిన వైసీపీ దుర్మార్గాలు పోలేదన్న ఆయన కలిసికట్టుగా వైసీపీ కుట్రలను భీతిగా తిట్టుకొడదామని చెప్పి పిలుపునిచ్చారు.
కూటమి ఐక్యతకు విఘాతం కలిగించేలాగా ఎవరు ప్రవర్తించదు. అంటే సొంత పార్టీ నేతలైనా సరే దీనికి ఈ కూటమి ఐక్యతకు విఘాతం కల్పించేలాగా ఎవరు మాట్లాడద్దు, అలాగే ఎవరు ప్రస్తావించకూడదని కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సూచించినట్టు తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.